శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి స్వాగతం. పంచాంగము అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5 కలిస్తే దాన్ని పంచ అంగము అనే పేరుతో పిలుస్తారు. దీన్నే పంచాంగం అంటారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలలో యోగానికి కరణానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. యోగాన్ని కరణాన్ని బట్టి ప్రతిరోజు ప్రత్యేకమైన పనులు నిర్వహించుకోవటం ద్వారా చక్కటి కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా వారాన్ని బట్టి వారశూల ఉంటుంది. ఈ వారశూలను బట్టి ఏ దిక్కు వైపు ప్రయాణం చేయకూడదో, ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే ఎలాంటి పరిహారం పాటించాలో, ఏ దిక్కు వైపు ప్రయాణం చేస్తే అనుకూల ఫలితాలు కలుగుతాయో, ఈ విశేషాంశాలన్నీ భవిష్యదర్శిని కార్యక్రమంలో పరిశీలిద్దాం. ఫిబ్రవరి 17 శనివారం భవిష్యదర్శిని కార్యక్రమాన్ని పరిశీలిస్తే రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు ఉంది. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు ఉంది. గుళిక కాలం ఉదయం 6 నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు ఉంది. ఈరోజు వారశూల తీసుకుంటే తూర్పు దిక్కు వారశూల, అంటే శనివారం కాబట్టి తూర్పు దిక్కు వైపు ప్రయాణాలు చేయకూడదు. అది కూడా వారశూల ఎప్పటి వరకు ఉందంటే ఉదయం 9 గంటల 36 నిమిషాల వరకు ఉంది. అప్పటి వరకు తూర్పు దిక్కు ప్రయాణాలు చేయకూడదు. అత్యవసరమై తూర్పు దిక్కు వైపు ప్రయాణాలు చేయవలసి వస్తే కొద్దిగా పెరుగు నోట్లో వేసుకుని వెళ్ళండి. అప్పుడు వారశూల దోషం అనేది మీ మీద పనిచేయదు. అలాగే శనివారం కాబట్టి రాత్రి పనులకు అనుకూలం. ఎప్పుడైనా శనివారం పూట పగలు పనుల కంటే రాత్రి పనులు చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. రాత్రిపూట కార్యక్రమాలు శుభయోగాన్ని ఇస్తాయి. అలాగే వాస్తుకు సంబంధించిన పనులు చేయడానికి శనివారం మంచిది. దీక్షలు తీసుకోవటానికి శనివారం మంచిది. భగవంతుడికి సంబంధించిన దీక్షలు తీసుకోవచ్చు. అలాగే తగరము, లోహము వీటికి సంబంధించినటువంటి పనులకు కూడా శనివారం మంచిది. స్థిరమైనటువంటి నిర్ణయంతో చేసే అన్ని పనుల్లో సక్సెస్ సాధించడానికి శనివారం మంచిది. గృహ నిర్మాణం లాంటి కార్యక్రమాలు కూడా శనివారం చేసుకోవచ్చు. ఆవులకు, గేదెలకు సంబంధించిన ఏ పనులైనా శనివారం చేసుకుంటే అవి చాలా వరకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ఇనుముకు సంబంధించిన పనులకు కూడా శనివారం మంచిది. అలాగే ఇంట్లో పని వాళ్ళని నియమించుకొని వాళ్ళకు ముఖ్యమైన పనులు చెప్పడానికి శనివారం మంచిది. ఒక్కొక్కసారి చెడ్డవాళ్ళున్నా సరే వాళ్ళతో మాట్లాడి కొన్ని పనులు చక్కబెట్టుకోవాల్సి వస్తుంది. ఎదుటి వ్యక్తి చెడ్డవాడని తెలిసినా సరే వాడితో మాట్లాడి మన పనులు చక్కబెట్టుకోవడానికి శనివారం మంచిది. శనివారాన్ని బట్టి ఈ పనులు చేసుకోవాలి. అలాగే పంచాంగాలలో తిథివార నక్షత్ర యోగ కరణాలలో ఫిబ్రవరి 17 శనివారం రోజు ఉన్నటువంటి యోగం ఐంద్రం అనే పేరు కలిగిన యోగం. ఈ ఐంద్రం అనే యోగం సాయంకాలం 6 గంటల 23 నిమిషాల వరకు ఉంది. దీనికి అధిపతి కశ్యప ప్రజాపతి భార్య అదితి. ఈ ఐంద్రం అనేటటువంటి యోగం ఉన్నప్పుడు నాటకాలు వేస్తే చాలా మంచిది. నాటక విద్యలు నేర్చుకోవచ్చు, గాన విద్యలు నేర్చుకోవచ్చు, గాన విద్యలు నేర్పవచ్చు. ఎవరైనా సంగీతంలో జాయిన్ అవ్వాలంటే, సంగీతం ఎదుటి వాళ్ళకు నేర్పించాలంటే జ్యోతిష శాస్త్ర పరంగా ఐంద్రం అనేటటువంటి యోగం ఉన్నప్పుడు సంగీత విద్యలు నేర్పించాలి, సంగీతం నేర్చుకోవాలి. ఆ ఐంద్రం అనేటటువంటి యోగం ఫిబ్రవరి 17 శనివారం ఈరోజు సాయంత్రం 6:23 వరకు ఉంది. అలాగే ఈరోజు కరణాన్ని మనం పరిశీలించినట్లయితే 2 కరణాలు ఉన్నాయి. ఫిబ్రవరి 17 శనివారం ఉన్న మొట్టమొదటి కరణం భవకరణం. ఈ భవకరణం మధ్యాహ్నం 1 గంట 18 నిమిషాల వరకు ఉంది. దీని అధిపతి ఇంద్రుడు. ఈ భవకరణం ఉన్నప్పుడు ఏ పనులు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయంటే శుభ కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. శుభ కార్యక్రమాలు ఏవైనా భవకరణంలో చేస్తే చాలా మంచిది. వ్యాపార వ్యవహారాలు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తే చాలా మంచిది. అంటే సామూహిక స్తోత్ర పారాయణలు, సామూహిక లలితా సహస్రనామ, విష్ణు సహస్రనామ పారాయణలు, సామూహిక దీపారాధనలు, సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఇలాంటివన్నీ చేసేవాళ్ళు, ధార్మిక కార్యక్రమాలు చేసేవాళ్ళు భవకరణంలో వాటిని చేస్తే అద్భుత విజయాలు కలుగుతాయి. ఈరోజు ఫిబ్రవరి 17 శనివారం మధ్యాహ్నం 1 గంట 18 నిమిషాల వరకు ఈ భవకరణం ఉంది. భవకరణంలో ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అయితే ఈ పనులు ఏవి చేస్తున్నా సరే ఓం లం ఇంద్రాయ నమః అంటూ ఇంద్రుని స్మరించుకొని ఈ పనులు చేసుకోవాలి. మధ్యాహ్నం 1 గంట 18 నిమిషాల తర్వాత ఈరోజు ఇంకొక కరణం వచ్చింది. దాని పేరు బాలవకరణం. ఈ బాలవకరణం అర్ధరాత్రి 12:52 వరకు ఉంది. దీని అధిపతి బ్రహ్మదేవుడు. ఈ బాలవకరణంలో ఏ పనులు చేయొచ్చు అంటే మంగళకరమైన పనులు ఏవైనా బాలవకరణంలో చేయొచ్చు.
స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు బాలవకరణంలో స్టార్ట్ చేస్తే బ్రహ్మాండమైన సక్సెస్ ఇస్తాయి. చాలామంది మా ఫ్రెండ్తో కలిసి ఇంపార్టెంట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, మా ఫ్రెండ్తో కలిసి ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నాను అంటారు. అలా ఎప్పుడైనా ఫ్రెండ్స్తో కలిసి మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ స్టార్ట్ చేయాలంటే ఈ బాలవకరణంలో చేసుకోండి. ఈరోజు ఆ బాలవకరణం మధ్యాహ్నం 1:18 నుంచి అర్ధరాత్రి 12:52 వరకు ఉంది. మీ ఫ్రెండ్స్తో ఇంపార్టెంట్ ఏదైనా స్టార్ట్ చేసుకోండి, అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే అన్నప్రాసన బాలవకరణంలో చేస్తే చాలా మంచిది. వాస్తుపరమైన వ్యవహారాలు బాలవకరణం అనుకూలం. అలాగే అధికార పదవులు స్వీకరించడానికి కూడా బాలవకరణం చాలా మంచిది. మీకు మంచి ప్రమోషన్ ఇచ్చి మీ హోదా స్టేటస్ పెంచారు, మీకు ఇచ్చిన ప్రమోషన్ హోదా స్టేటస్ తీసుకోవడానికి బాలవకరణం చాలా మంచిది. బాలవకరణంలో మీరు ఛార్జ్ తీసుకుంటే మీకు మీరు చేసే పనిలో తిరుగుండదని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. కాబట్టి తిథివార నక్షత్ర యోగ కరణాలలో యోగాన్ని బట్టి కరణాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సకల శుభాలు సిద్ధింపజేసుకోండి. రేపటి భవిష్యదర్శిని కార్యక్రమంలో రేపు ఉన్నటువంటి యోగం ఏంటో, కరణం ఏంటో, రేపు ఉన్నటువంటి వారసుల ఏంటో, దాన్ని బట్టి ఏ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు రేపటి భవిష్యదర్శిని కార్యక్రమంలో పరిశీలిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.